హాయ్ హలో నమస్తే. డీకే శివకుమార్ కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ గారు ఆర్ఎస్ఎస్ స్లోగాన్ చదివారని కర్ణాటకలో ఉన్నటువంటి అసెంబ్లీ సెషన్ నడుస్తుంటే ఆర్ఎస్ఎస్ స్లోగాన్ చదివాడని చెప్పేసి హింట్ ఇచ్చాడు. సిద్ధరామయ్యకి హింట్ ఇచ్చాడు, బీజేపీలో చేరబోతున్నాడు. యాక్చువల్గా చాలా రోజుల నుంచి అతను బీజేపీకి వెళ్తాడని చెప్పి రూమర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిని చేయమంటే వీళ్ళు దాన్ని డిలే చేస్తున్నారు. సరే, అతను బీజేపీకి వెళ్తాడని రూమర్స్ చాలా ఉన్నాయి. సరే, ఏదైనా అని ఒక ఇది నడిచిందనమాట. మోరోవర్ తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చాడు. అంతేలేండి, వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటంటే పార్టీ మారుతారనంగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నేను పార్టీ మారుతున్నాను అని చెప్పేంత వరకు అంతకు ముందు రోజు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే నా కట్టి కాలేంత వరకు నేను ఈ పార్టీలోనే అంటారు అని తెల్లారిపోతున్న షాక్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, కాబట్టి రాజకీయ నాయకుడు కట్టి కాలేంత వరకు ఇదే పార్టీలో ఉంటాను, నా జీవితం పోయేంత వరకు ఈ పార్టీలని అవన్నీ నమ్మకూడదు. ఓకే, అవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ ఏ రాజకీయ నాయకుడు మాట నమ్మకూడదు. అది వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు పార్టీలు మారుతారు. ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. సరే, డీకే శివకుమార్ నేను కాంగ్రెస్ మ్యాన్ని, ఐ విల్ బీ ఇన్ కాంగ్రెస్ అని. బట్ కాంటెక్స్ట్ ఏంటంటే డీకే శివకుమార్ ఆ ఆర్ఎస్ఎస్ స్లోగాన్ చదవటానికి కాంటెక్స్ట్ ఏంటంటే మొన్న రీసెంట్గా ఆర్సీబీ అదే స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. దానికి ఎక్కువగా ఆరోపణ డీకే శివకుమార్ మీద వచ్చింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సెక్యూరిటీ తీసుకోకపోవడం వల్ల తోపుసలాట జరిగి ఆర్సీపీ గెలిచినప్పుడు కొంతమంది చనిపోయారు కదా. దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ప్రశ్న లేవనెత్తాడు, మీ వల్ల కొంతమంది చనిపోయారు స్టేడియంలో అని. దానికి ఆన్సర్ చెప్తూ ఒక బీజేపీ పర్సన్ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్తూ మీ గురించి నాకు బాగా తెలుసు, మీ బీజేపీ వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, మీ శ్లోకం కూడా తెలుసు అని చెప్పి ఆ శ్లోకం పాడాడు. అంటే మీ యాంతం, సారీ వీ కెనాట్ కాల్ ఇట్ స్లోగన్, మీ యాంతం కూడా నాకు తెలుసు అని చెప్పి యాంతం పాడాడు. ఎందుకు అవతలతను ప్రశ్నిస్తుంటే యాంతం పాడాడు. అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఈ క్రిస్టియన్స్, హిందూ, ముస్లిమ్స్లో ఇప్పుడు కొంతమంది వీళ్ళు యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటున్నారు కదా. ఏమని క్రిస్టియన్స్ ఏమో హిందూ మతంలో ఉన్న శ్లోకాలు ఇవన్నీ చదివి వాటికి అర్థాలు చెప్పి మీ అర్థాలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, బైబిల్లో వాక్యాలు చదివి హిందువులేమో యూట్యూబ్ ఛానల్ పెట్టి బైబిల్లో మీ వాక్యాలు తెలుసు అని చెప్పి వాక్యాలు చెప్పడం. అంటే అపోనెంట్ రిలీజియన్ మీద ఉన్నటువంటి మొత్తం కూడా అవతల వాళ్ళు స్టడీ చేస్తారు కదా, అపోనెంట్ వాళ్ళు స్టడీ చేస్తారు. అలాగే ఆ కాంటెక్స్లో ఈయన ఏమన్నాడంటే ఐ నో అబౌట్ యూ అని ఆ శ్లోకం చదివాడు. సరే, దాన్ని వీళ్ళు ట్విస్ట్ చేశారు, దాన్ని నేషనల్ యాంథమ్, ఆర్ఎస్ఎస్ యాంథమ్ చదివాడు. ఈయన పార్టీ మారిపోతున్నాడు అని చెప్పేసి తిప్పారు. సరే, ఆయన ఇచ్చాడు. మన అపోనెంట్ ఎవరనేది మనం బాగా స్టడీ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్లో నా అపోనెంట్ బీజేపీ కాబట్టి వాళ్ళది నేను బాగా స్టడీ చేశాను. వాళ్ళు ఒక మాట కూడా అన్నాడు, కర్ణాటకలో చాలా స్కూల్స్ వాళ్ళు కొనేస్తున్నారంట. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్ణాటకలో చాలా స్కూల్స్ కొని స్కూల్స్కి ఓనర్స్ అవుతున్నారట. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓనర్స్ అయ్యి వాళ్ళకి అక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం మొత్తం కూడా చెబుతూ ఉన్నారు కర్ణాటకలో. అది కూడా నాకు తెలుసు అని అతను ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు డీకే శివకుమార్. ఓకే, అంటే ఐ అండర్స్టాండ్ బీజేపీ షుడ్ నో దట్ ఐ నో యూ వెరీ వెల్ అని ట్రాన్సాక్షన్లో చెప్పాను అని అన్నాడు. సో ఇది జరిగింది ఇది. బట్ అయినా సరే ఇప్పుడు ఆయన బీజేపీకి వెళ్తుంటే వెళ్ళవచ్చు, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ప్రాబ్లం ఏముందండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కదా, బాధితులకే ప్రాబ్లం ఉంటుంది. ఏం బాధితులకి ప్రాబ్లం అంటే జనరల్గా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళల్లో ద ఫస్ట్ పర్సన్ బీజేపీ కొద్దిగా ఎక్కువ వ్యతిరేకంగా భయపడే వాళ్ళు ఎవరంటే ముస్లిమ్స్. ఎందుకంటే వీళ్ళు హిందుత్వవాదం అన్నారు, వాళ్ళు ముస్లిమ్స్ అంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సో కొద్దిగా భయపడతారు ముస్లిమ్స్ బీజేపీ అంటే. అయినప్పటికీ ముస్లిమ్స్లో చాలామంది బీజేపీలో ఉన్నారు కదా. సో అది డిఫరెంట్ ఇష్యూ. సెకండ్ భయపడేది క్రిస్టియన్స్ భయపడతారు. ఎందుకంటే దాడులు, అది మొన్న నంచిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఓకే, చర్చిలో గొడవలు, ఇవన్నీ కూడా చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద గొడవలు, మత మార్పిళ్ళు అని చెప్పేసి ఎంత టార్చర్, హెరాస్మెంట్కి గురైంది 2 క్రిస్టియన్స్. కాబట్టి వాళ్ళు కొంచెం భయపడతారు భారతీయ జనతా పార్టీ అంటే. కానీ చాలామంది క్రిస్టియన్స్, అదే చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ
ఆంధ్రప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, గోవా ఎక్కడెక్కడైతే ఓసీ పాపులేషన్ ఎక్కువగా క్రిస్టియన్ కన్వర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ బీజేపీకి డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. జగన్ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వెనక పాస్టర్లు వీళ్ళందరూ కలిసి. సో అంటే ఆల్మోస్ట్ బీజేపీలో ఉన్నట్టే వీళ్ళంతా. ప్రాబ్లం ఏంది, చాలామంది ఉన్నారు. కొంతమంది ఇంకా నెక్స్ట్ థర్డ్ విక్టిమ్ కొద్దిగా భారతీయ జనతా పార్టీని భయపడేది ఎవరంటే మాలాంటి వాళ్ళు, కొంచెం దళితవాదం ఉన్న వాళ్ళు, కొద్దిగా బడుగు బలహీన వర్గాలు. రిజర్వేషన్లు ఉంటే తప్ప వాళ్ళు పైకి రాలేరండి, రిజర్వేషన్స్ తీసేయొద్దని బతిమలాడుకునే మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మూడో రకం దళిత సంఘాలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఓకే, ఇంక తర్వాత ఇంకా ఆదివాసీలు వాళ్ళు వీళ్ళు కొద్ది కులం మీద మతం వేశారు. నేనే ఉన్నానంటే విక్టిమ్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకే సమస్య. కానీ డికే శివకుమార్ భారతీయ జనతా పార్టీ చేయడానికి ప్రాబ్లం ఏముంది? ఇదంతా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు బీజేపీకి. ఆయనకేం బాధ ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారి సమస్య వేరు, చంద్రబాబు నాయుడు గారి సమస్య వేరు, డికే శివకుమార్ సమస్య వేరు, రాహుల్ గాంధీ సమస్య వేరు, రమేష్ సమస్య వేరు, కొంతమంది ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళ సమస్య వేరు, దళితుల సమస్య. ఎవరి సమస్యలు వాళ్ళే కదా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే. జగన్ గారి ప్రాబ్లం ఏంటి? జగన్ గారు ఏంటి, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ఆస్తులు ఉంటాయి, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి ఆ స్థాయిలో. చంద్రబాబు నాయుడు స్థాయి, జగన్మోహన్ రెడ్డి స్థాయిలో వేల కోట్ల ఆస్తులు, వ్యాపారాలు, కష్టపడి సంపాదించుకునేటువంటి డబ్బులు అవన్నీ కూడా ఏంటంటే అవి రిస్క్లో పడతాయి. ఆ రిస్క్లో ఈడీలు, అటాచ్మెంట్లు ఇవన్నీ రిస్క్లో పడుతున్నప్పుడు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, అంతే తప్ప మీ సమస్య గురించి వాళ్ళకేం పెద్ద వరి అవ్వరు కదా. ఓకే, పాయింట్ 1. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే ఒకవేళ పాస్టర్ అయ్యి ఉండి ఆయన చర్చని పడగొట్టారు అనుకోండి, ఆయన ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చేవాడా? జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్ అయ్యి ఉండి ఆయన చర్చని పడగొడితే, ఆయనకి అదే జీవనాధారం అయితే ఆయన వెళ్ళి బీజేపీకి మద్దతు ఇచ్చేవాడా జగన్ గారు? ఇప్పుడు అదే ప్రెసిడెంట్కి మద్దతు ఇచ్చారు కదా, ఇచ్చేవాళ్ళ జగన్ గారు? ఇచ్చేవాళ్ళు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి కనుక ఒక చర్చికి వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఓకే, అతని సర్టిఫికేట్ కోసం సార్ సర్టిఫికేట్ ఏంటి సార్, ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటే ఆయన పోయి ఎలయన్స్లో చేరేవాడా చంద్రబాబు నాయుడు? ఆయన బాధితుడైతే చేరుండేవాడా? ఓకే, ఒకవేళ లోకేష్ గారికి ఎస్సీ రిజర్వేషన్ మీదే బతికేటువంటి వ్యక్తి అయి ఉండి రిజర్వేషన్ తీసేస్తాము అని ఆ బాధ అనేది లోకేష్కి తెలిస్తే ఎలయన్స్లోకి వెళ్ళిపోయావాడా? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే బాధింపబడేవాడికే సమస్య అర్థమైంది తప్ప వీళ్ళకి ఎవరికి అర్థం కాదు సమస్య, బాధింపబడ్డ వాళ్ళకే అర్థమైంది. కాబట్టి డికే శివకుమార్ పార్టీ మారుతాడంటే మారుతాడు, ఆయన పెద్ద ఇష్యూ ఉంది. బీజేపీ అని కాంగ్రెస్ అని ఒకటే ఆయనకి. నిజం చెప్పాలంటే ఇది ఓసీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి బీజేపీ అయినా కాంగ్రెస్ అని ఒకటే, వాళ్ళకి ఏదైనా వెళ్తారు ఏదైనా పోతారు, వాళ్ళ ఇష్టం. నేనేమన్నంటే బాధించబడేవాడు కూడా మిమ్మల్ని బాధించే వాళ్ళకి సపోర్ట్గా మీరు మద్దతు ఇస్తుంటే ఇంక మనం ఏం చేయలేము దాన్ని. దట్స్ ఇట్స్ అప్ టు యూ. నేను గత కొంతకాలం యాక్చువల్గా డికే శివకుమార్ గురించి మాట్లాడదామని ఎటో పోతున్నా, సరే పోనండి ఈ ఒక్క వీడియో నన్ను భరించండి. ఓకే, ఇప్పుడు నా సమస్య ఏంటి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, వాళ్ళు చర్చ్కి వెళ్తున్నారని. అది నా మేజర్ కంప్లైంట్. 2020 నుంచి కొట్లాడుతున్నా దాని మీద. పోనీ ఎవరి కోసం, నా పిల్లల కోసం అనుకుంటున్నారా? అవసరం లేదు, నాకు అవసరం లేదు. నాకు ఐఎమ్ ఆల్రెడీ 47 years old. 47 సంవత్సరాలకి నాకెందుకు? ఓకే, ఐఎమ్ ఓన్లీ 47 years old. నాకు ఇప్పుడు సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. మై వైఫ్ షీ ఈజ్ నాట్ ఎస్సీ, ఆమెకు సర్టిఫికేట్ అవసరమా? లేదు. నా పెద్ద కూతురు ఉంది, ఆ అమ్మాయి పుట్టగానే ప్రైవేట్ స్కూల్లో పోయింది, తర్వాత చిరేకి ఇంటర్నేషనల్ స్కూల్కి పోయింది, ఆ తర్వాత ఇంకొక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళింది, ఆ తర్వాత నారాయణ కాలేజీలో చదివింది, తర్వాత ఇంకొక ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంది, ఇప్పుడు మెడికల్ స్టడీస్లోకి వెళ్ళిపోయి ప్రైవేట్ కాలేజీలో. ఇంకా ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ప్రైవేట్లో చదివింది నా పెద్ద కూతురు. ఆ అమ్మాయికి రిజర్వేషన్ అవసరమా? లేదు. ప్రైవేట్లో చదువుకునే వాళ్ళకి ఏ అవసరం లేదు. నాకు అవసరం లే, నా భార్యకి అవసరం లే, నా కూతురికి అవసరం లే, మా ముగ్గురికి అవసరం లేనప్పుడు చిన్న కూతురికి కూడా అవసరం ఉండదు. అది మరీ
ఫారెన్ కైండ్ ఆఫ్ గర్ల్, చిన్నపిల్ల, ఆ పిల్ల కూడా రిజర్వేషన్ వాడిద్దని నేను అనుకోవట్లే. ఓకే, మరి నాకు అవసరం లేనప్పుడు నువ్వు ఎందుకన్నా ఇంత రోజు కొట్లాడుతున్నావు ఈ సర్టిఫికేట్లు అది ఇది అని అంటే, నా కమ్యూనిటీ కోసం కొట్లాడుతున్నా. ఇట్స్ ఫర్ మై పీపుల్, రైట్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే, నీ కమ్యూనిటీకి నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ, మంచి చేయకపోయినా పర్లేదు కానీ హామ్ మాత్రం చేయగాకు, ఎవరైనా హామ్ చేస్తుంటే ప్రశ్నించు అన్నాడు. నేను ఆ కమ్యూనిటీకి నేను డబ్బులు ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు. కమ్యూనిటీకి నేను ఐ కాంట్ గివ్ దెమ్ మనీ బికాజ్ ఐఎమ్ నాట్ రిచ్. నేను వాళ్ళకి ఏమి ఇవ్వగలను? నా నాలెడ్జ్ని ఇవ్వగలను నా కమ్యూనిటీకి. కాబట్టి అరే ఇది ఒక సమస్య ఉందని అబ్జర్వ్ చేస్తాను. ఈ సమస్య ఎలా అబ్జర్వ్ అయింది నాకు, 2020లో ఎవరో ఒక అతను నాకు ఫోన్ చేసి, అతనికి చదువు రాలేదు, అతని కూతురు ఏదో 10th క్లాస్ ఏదో చదువుతుంటే సర్టిఫికేట్ కోసం అని అతను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ ఇవ్వలేదని నాకు తెలుసు. కాబట్టి ఎవరి దగ్గర నంబర్ తీసుకొని నేను కాలేజీలో పాఠం చెప్తుంటే నాకు టక్కున ఫోన్ వచ్చింది. అన్న రమేష్ అన్న, ఎవరయ్యా నువ్వు అంటే, అన్న మీ బంధువుని అవుతానన్నా, మీ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నాను. ఏంది అంటే, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నాకు సర్టిఫికేట్ ఇవ్వలేదన్నా అన్నాడు. మరి నాకెందుకు చేసావు అని అంటే, కొద్దిగా చదువుకున్నావని, కొద్దిగా ఎంఆర్ఓతో మాట్లాడతావని, నీ సహాయం కావాలి అని అంటే, నేను ఫస్ట్ ఎంఆర్ఓతో మాట్లాడే, ఎవరో పాపం నాకు సహాయం కోరాడు కదా అని నేను ఎంఆర్ఓతో మాట్లాడితే, ఎంఆర్ఓ యొక్క వర్షన్ చూసి నేను షాక్ తిన్నా. ఐఎమ్ షాక్డ్ టు హియర్ ది వర్షన్ ఆఫ్ ఎంఆర్ఓ. ఆ పిల్లోడికి డేవిడ్ అని పేరు ఉందని, ఇతను క్రిస్టియన్, నేను సర్టిఫికేట్ ఇవ్వను, ఇతను బీసీ సర్టిఫికేట్ ఇస్తా అన్నాడు. ఏమంటే అతను డేవిడ్ అయితే అయ్యుండొచ్చేమో, మతం మార్చుకుంటే చెప్తాడు కదా అతనే కదా మతం మార్చుకొని, నువ్వు మార్చలేవు కదా అతని మతాన్ని, నేను మతం మారుతున్నానని అతను ఇస్తాడు కదా నీకు డిక్లరేషను అంటే, లేదండి ఇది మా రూలు అని చెప్పి టక్కుని రిజెక్ట్ చేసేసాడు. దట్ ఈజ్ మై ఫస్ట్ షాక్ ఇన్ 2020 సంగతి మాట, 2020 ఫస్ట్ షాక్. ఆ తర్వాత ఇదేదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే, దిస్ ప్రాబ్లం ఇంకొక అతనికి కూడా ఉందని నేను నా నోటీస్కి వచ్చింది. దెన్ ఐ వెంట్ ఇన్ డీప్, స్టడీడ్ వెల్, రీసెర్చ్ చేశాను దాని మీద. ఒక వాట్సాప్ పెట్టి, వాట్సాప్లో ఇట్లాంటి కేసులు ఎన్ని ఉన్నాయని మొత్తం బయటికి లాగితే, తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయని బయటపడ్డాయి. ఆంధ్రాలో చాలా తక్కువ ఉన్నాయి, తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. కానీ నేను ఆంధ్రాలో ఎందుకు కొట్లాడానంటే, ఆంధ్ర ఈజ్ మై నేటివ్ స్టేట్. నీ రాష్ట్రం మీదే నువ్వు కొట్లాడాలి ఫస్ట్, తర్వాత పక్క స్టేట్ మీద తర్వాత కొట్లాడాలి. ఫస్ట్ నా స్టేట్ ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నా ఐ ఫాట్ విత్ ఆంధ్రప్రదేశ్ బికాజ్ ఇట్స్ మై స్టేట్. ఓకే, అలాగా నా కమ్యూనిటీ కోసం కొట్లాడుతున్నాను తప్ప నా కోసం కాదు. మీకు ఆల్రెడీ చెప్పి, నాకు అవసరం, నా పిల్లలకి అవసరం లేదు సర్టిఫికేట్. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళిపోయారు, వాళ్ళు ఆల్రెడీ లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోయారు. ఓకే, వితౌట్ రిజర్వేషన్. అదే అల్టిమేట్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరైతే ఈ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మన బాధలు వాళ్ళకి అర్థం కావు, మన కమ్యూనిటీ సమస్య వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు చూసుకునే వాళ్ళకి వాళ్ళ పని అయిపోయింది. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైతే బాధ ఉందో, ఎవరికైతే సమస్య ఉందో, నువ్వు కూడా దాన్ని ఐడెంటిఫై చేయకపోతే, నిన్ను బాధించేవాడికి మద్దతుగా ఇచ్చే పార్టీలకు నువ్వు మద్దతు ఇచ్చినా, నేను బాధించేవాడి పార్టీలకి నువ్వు మద్దతు ఇచ్చినా, లేదా ఆ పార్టీల్లో మీరు చేరినా, ఇక మీ అంత దురదృష్టవంతులు, మీ అంత దౌర్భాగ్యం ఎవరు లేరని అర్థం. కనీసం నువ్వు ప్రశ్నించే స్థాయి ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు క్వశ్చన్. దట్స్ వాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెడ్. ఐ విల్ నాట్, ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూడండి, మీకు అదేదో ఛానల్లో చూసా, ఇప్పుడు చాలాసార్లు చూశాను ఆ వీడియో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆయన జర్నలిస్ట్ అడిగాడు ఆయన్ని, ఏమండి ఎందుకు రోజు కొట్లాడుతున్నావు? అంబేద్కర్ గారిని ఏమండి ఎందుకు రోజు నువ్వు కొట్లాడుతూ ఉంటావు వీళ్ళతోటి, ఆ కాంగ్రెస్ వాళ్ళతోటి? ఆయన కొట్లాడింది కాంగ్రెస్ వాళ్ళతో కొట్లాడుతూ ఉంటావు, వాళ్ళ పార్టీలో చేరిపోతే నీ కమ్యూనిటీకి ఏదో మంచి చేయొచ్చు కదా అన్నాడు. అంబేద్కర్ అన్నాడు, ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ దట్ హార్మ్స్ మై కమ్యూనిటీ, అండ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ డూయింగ్ హార్మ్ టు మై కమ్యూనిటీ ఐ విల్ క్వశ్చన్. విల్ మై పార్టీ యాక్సెప్ట్ మీ దాట్ అని అన్నాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆ టైంలో 1950s బీజేపీ లేదు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మా యొక్క కమ్యూనిటీకి హామ్ చేస్తుంది.
నేను ఆ పార్టీలో చేరితే పార్టీలో ఉండి నేను ప్రశ్నించగలనా? ప్రశ్నించలేను. కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ అవుట్ అండ్ క్వశ్చనింగ్ ది ఇంజస్టిస్ టు మై పార్టీ అని అండ్ మై కమ్యూనిటీ అని అంబేద్కర్ గారు చెప్పారు. ఓకే, అదే నేను అంటే పార్టీలు చేరొద్దని కాదు, నేనేమన్నానంటే మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు వీ షుడ్ క్వశ్చన్. పాయింట్ 1. పాయింట్ 2, నువ్వు చేసేది ఏది కూడా నీ కమ్యూనిటీకి హామ్ చేయకూడదు. క్వశ్చన్ నెంబర్ 2 అంబేద్కర్ చెప్పింది. కాబట్టి నేను రోజు ఇవన్నీ మాట్లాడుతున్నా. క్రిస్టియన్స్ విషయం, సర్టిఫికేట్లు అవుతారు దళితులకి అని చెప్పేసి, ఇవన్నీ నేను బాగా స్టడీ చేసి మాట్లాడుతున్నాను తప్ప నేను బాధితుడిని కాదు. అది పాయింట్ 1. నేను రాహుల్ గాంధీని వీడియోలు ఎందుకు రోజు ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నానంటే, ఇక్కడ నాకు ఒక అవగాహనకు వచ్చేది ఏంటంటే, వీళ్ళల్లో ఎవరు కూడా బాధితులు లేరు. చంద్రబాబు నాయుడు బాధితుడు కాదు, పవన్ కళ్యాణ్ బాధితుడు కాదు, లోకేష్ బాధితుడు కాదు, జగన్ గారి బాధితుడు కాదు, షర్మిల గారి బాధితులు, వీళ్ళెవ్వరు కూడా ఈ సర్టిఫికేట్ల కోసం కొట్లాడుకునేటువంటి బాధితులు ఎవరు లేరు. సరే పోనీ జగన్ గారి చుట్టుపక్కల ఆ క్వార్టర్ ఏదంటారు కదా, వాళ్ళకు కూడా ఎవరికి సమస్య లేదు. సర్టిఫికేట్ నేను క్రిస్టియన్ని, నాకు ఎస్సీ సర్టిఫికేట్, వాళ్ళ సమస్య లేదు కదా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో క్రిస్టియన్ సమస్య లేదు కదా ఎవరికి, వాళ్ళు ఎవరికి లేదు. వాళ్ళు ఎందుకు పెద్ద పడుచుకుంటారు? వాళ్ళ సమస్యలు వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తులు అటన్నింటిలో కొట్లాడుతూ ఉంటారు. కానీ రాహుల్ గాంధీ వీడియోని ట్రాన్స్లేట్ చేసి ఎందుకు వదులుతున్నానంటే, మార్నింగ్ ప్రతిరోజు అతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇదిగోండి ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే నా తల తెంచుకుంటాను తప్ప నేను పోను అన్నాడు. అది వాళ్ళ బ్రదరు ఇంకొక గాంధీ ఉన్నాడు కదా, మనేకా గాంధీ కుమారుడు, అతని పేరు ఏదో మర్చిపోయినా. ఓకే, మీ తమ్ముడు జాయిన్ అవుతాడా మీ పార్టీలు అంటే, అతను అన్నాడు ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే ఐల్ కట్ మై హెడ్ అన్నాడు రాహుల్ గాంధీ. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భారతదేశ భూభాగం మీద బీజేపీకి మద్దతు ఇవ్వనటువంటి వాడు, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మద్దతు ఇవ్వనటువంటి వ్యక్తి, ఒక ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ ఒకటే కనబడ్డాడు నాకు ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత. అంటే బీజేపీకి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడు, బీజేపీకి లేదంటే ఆర్ఎస్ఎస్గా రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడు. కాబట్టి మనల్ని కొద్దిగా కాపాడేది ఇతనేనా నాకు అనిపించి అతని వీడియోలు ట్రాన్స్లేట్ చేసి పంపిస్తున్నా రోజు ఉదయం, అంతే. ఓకే, సో ఐ హ్యావ్ 100% ట్రస్ట్ అండ్ రాహుల్ గాంధీ. ఐ హ్యావ్ 100% ట్రస్ట్ అండ్ అన్న మా దళిత పార్టీ విజయ్ కుమార్ అన్న. 100% ట్రస్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఉండేది. నాకు ఒక 20% ట్రస్ట్ పోయింది నాకు జగన్ గారి మీద. ఇప్పుడు 80% నమ్ముతున్నా జగన్ గారిని. ఆ 20% ఏంటంటే, జగన్ గారు బీజేపీకి మద్దతు ప్రకటించిన ప్రతిసారి నేను ఇది డోర్ వేసుకొని చాలా బాధపడతాను నేను. ప్లీజ్ సెండ్ మై వీడియో టు జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ సెండ్ మై వీడియో టు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎవరైనా చూస్తే, జగన్ గారు, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ వెన్ యూ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ టు భారతీయ జనతా పార్టీ బికాస్ దే ఆర్ హార్మింగ్ మై కమ్యూనిటీ. They're harassing my community that they're not giving certificates in the name of religion. కాబట్టి వాళ్ళు అది I request all parties solve the problem and then సమస్య లేకపోతే ఏంటి ప్రాబ్లం? నేను కూడా రమేష్ రెడ్డి అనుకోండి, నేను రమేష్ రెడ్డి, నాకు రిజర్వేషన్ అవసరం లేదు, నాకు ప్రాబ్లం లేదు. బీజేపీలో చేరి ఉండేవాడిని ఇప్పటిపై, నాకు సమస్య లేదు కదా. అప్పుడు నేను హిందూ, రమేష్ రెడ్డి, నాకేంటి సమస్య? పోయి జాగ్రత్తానే బీజేపీలో. నేను మాలో ఉన్నాయని కాబట్టి నాకు సమస్య అయింది. ఇప్పుడు నేను మా బంధువులు వీళ్ళ కొంతమంది చర్చలకు వెళ్తున్నారు కాబట్టి సమస్య అయింది, వాళ్ళకి సర్టిఫికేట్ లేదు కాబట్టి సమస్య అయింది, బాధితుని కాబట్టి మాట్లాడుతున్నాను. అది నేను చెప్పేది. ఓకే సార్, ఎనివే ఐ వాంట్ టు లైక్ జగన్మోహన్ రెడ్డి గారు 100%. కొద్దిగా భారతీయ జనతా పార్టీకి లాంటి వాళ్ళతో సార్ మద్దతు ఇచ్చేటప్పుడు, ఏమంటే ఇది మద్దతు ఇస్తున్నాను, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మా వాళ్ళు పాపం వాళ్ళని ఓట్లు వేస్తారు, ఎక్కువ అన్ని ఓట్లు వేస్తారు వాళ్ళే, కొద్దిగా వాళ్ళకేదో సమస్య ఉంది, ఈ సమస్యని మీరు తీసేస్తారా అని పోనీ అది చెబుతున్నారా? అది ఎక్కడ చెప్తారు? వాళ్ళ గురించి, వాళ్ళ కేసుల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడుకునే వాళ్ళకి పని అయిపోయింది వాళ్ళకి. ఓకే, ఇవన్నీ ఎక్కడ మాట్లాడతారు? మోడీ గారితో పోయి క్రైస్తవుల కోసం మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు మాట్లాడతారా? లోకేష్ మాట్లాడతారా? లేదంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారా? ఎవరెవరు మాట్లాడరు కదా వీళ్ళెవరు, వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. అది సంగతి. అసలు డీకే శివకుమార్ గురించి చెబుదామని చెప్పి ఎటు నుంచి ఎటో పోయాను. ఓకే, సారీ, థ్యాంక్ యూ, నమస్కారం.